ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ప్రభుత్వం ఏ విధంగా అయితే వ్యవహరించకూడదో, ఏ విధంగా అయితే అధికార అహంకారాన్ని ప్రదర్శించకూడదో, ఏ విధంగా అయితే ఉల్లంఘనలకు పాల్పడకూడదో, అసలు ఒక ప్రభుత్వం ఎలా ఉండకూడదో సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి సర్కారును చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ప్రభుత్వ విధానాలు తీసుకోండి, వ్యవస్థలను దారుణంగా దుర్వినియోగం చేయడం చూడండి. అసలు ఒక నియంతృత్వం అంటే మనం ఇప్పుడు సర్కారును చూస్తే ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం అనాలి అని, అంటే దేన్ని బేస్ చేసి ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం అనాలి అనడానికి నాకు ఒక్కటంటే ఒక ఎగ్జాంపుల్గానే ఒక్కటి కూడా కనిపించడం లేదు. అది ఎందుకు తెలియదు దీన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వం అనాలి అని. ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఇందులో చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు ఇటువైపు లాగేసుకుంటున్నారు. సరే, రాజకీయంలో అవన్నీ మామూలే అనుకున్నా కూడా చాలా విశృంఖలత్వం ఆ లాగేసుకోవడంలో కూడా. ఒక్క కార్పొరేటర్ లేని దగ్గర డిప్యూటీ మేయర్ని సొంతం చేసుకోవడం కోసం ఏ విధంగా తిరుపతిలో బరితెగించారో చూసాం. ఒక ఎంపీ ప్రయాణిస్తున్నటువంటి బస్సు మీద దాడి చేసి పట్టపగల రౌడీలకి కార్పొరేటర్లను ఎత్తుకొని వెళ్ళిపోయారు. పోలీసుల సాక్షిగా, ఆయుధాలు ధరించిన పోలీసుల సాక్షిగా మనం ఏం మాట్లాడుకోవాలి ఇంతకు మించి? ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో. ఇంత బరితెగింపు కోసం అధికారులను వాడుకుంటున్నారు, పోలీసులను. అసలు పోలీసులను చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. కనీసం ఒక్కసారన్నా వీళ్ళ మనసు చెప్పదా, అరే మనమేంటి ఇంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నామని చెప్పి పోలీసుల మనసు ఒక్కసారి కూడా చెప్పదా? ఇదేం విశృంఖలత్వం? సరే, అంతా విచ్చలవిడిగా లాగేసుకోవడంగానే పాసిబుల్ కాని చోట వాళ్ళకు ఉన్నటువంటి అధికారం అనే దాన్ని ఉపయోగించుకొని తాజాగా చూసాం, కడప మేయర్ సురేష్ బాబు మీద అనర్హత వేటేశారు, మాచర్ల మున్సిపల్ చైర్మన్ మీద అనర్హత వేటేశారు. కడప మేయర్ మీద, మాచర్ల మున్సిపల్ చైర్మన్ మీద. కడప మేయర్ మీద వేసిన అనర్హత వేటేంది, విజిలెన్స్ విచారణ చేయించారట అధికారులతోటి. 36 లక్షల రూపాయలు ఏదో వాళ్ళ వాళ్ళ పనుల కోసం ఉపయోగించుకున్నట్టు తేలిందట. అందుకని అనర్హత వేటేశారట. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. కొన్ని నెలల కిందట నిబంధనలకు విరుద్ధంగా కడప మేయర్స్కి పక్కన కడప ఎమ్మెల్యేకి టీడీపీ ఎమ్మెల్యేకి సీటు వేయలేదని ఆ ఎమ్మెల్యే గారు ఏమన్నారు అప్పుడు, నీకు చైర్య లేకుండా చేస్తా చూడు, నీకు మేయర్ చైర్య లేకుండా చేస్తా చూడు అన్నారు. సరే, ప్రయత్నాలు చేశారు, పాసిబుల్ కాలే. అందుకని అధికారాన్ని ఉపయోగించి అనర్హుడిగా ప్రకటించేశారు. మాచర్ల మున్సిపల్ చైర్మన్ వరుసగా 18 సార్లు ఏమో సమావేశాలకు హాజరు కాలేదని ఇంకేదో చెప్పారు, ఆయన అనర్హత వేటేశారు. అంటే వ్యవస్థలను ఇంత దారుణంగా ప్రయోగించచ్చా? వ్యవస్థలను ఇంత దారుణంగా వాడొచ్చా? ఒక కేస్ స్టడీ. చంద్రబాబు నాయుడు గారు ఏముంది, ఇప్పుడు 5 ఏళ్ళు అధికారంలో ఉంటారేమో, 4 ఏళ్ళు తర్వాత ఏమోసారి శాశ్వతంగా ఉంటారు కదా. వచ్చే వాళ్ళకి ఇది ఒక కేస్ స్టడీ. అందరూ ఈ విధంగానే చేస్తే ఈ నియంతృత్వమే. రాష్ట్రంలో ఎవడు అధికారం ఉండడానికి అవకాశమే లేదు. ఇంకా వీళ్ళు అధికారంలో వస్తే మిగిలిన వాళ్ళందరూ రాష్ట్రం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. లేదు అంటే స్థానిక సంస్థలు ఇంకా మాట్లాడుకోవడానికి ఏం లేదు. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎందరుంటే అందరూ ఈ అధికారంలో ఉన్న పార్టీల వైపు వచ్చేస్తూ ఉండాలి. లేకపోతే అనర్హత వేటేస్తారు, లేకపోతే కేసులు పెడతారు, లేకుంటే జైలుకు పంపుతారు. ఇదా ప్రజాస్వామ్యంలో నడవాల్సిందే? ఇదా ప్రభుత్వాలు వ్యవహరించాల్సిందే? దీనికా జనాలు మద్దతు ఇవ్వాలి? ఇటువంటి వ్యవహార శైలి ఎన్ని కష్టాలు పడి ఒక ప్రజాస్వామ్య వ్యవస్థను, రాజ్యాంగ వ్యవస్థను ఎన్ని కష్టాలు పడి వాళ్ళు మన కోసం ఏర్పాటు చేశారు. మన కళ్ళ ముందే ధ్వంసం అయిపోతూ ఉంటే ఎంత బాధేస్తుంది, మన కళ్ళ ముందే నాశనం అయిపోతూ ఉంటే ఎంత పెయిన్ అనిపిస్తుంది. ఇంత దారుణంగా నాగా ప్రభుత్వాలు పనిచేసేది? వ్యవస్థలు ఇంత దారుణంగా పనిచేస్తాయా? ఇటువంటి వాటికి జనాలు మద్దతు ఇస్తారా? ఇవ్వాలా? బాబోయ్,